ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి సింహరాశి వారికి సూర్యగ్రహం బాగులేడు, కుజగ్రహము శనిగ్రహం బాగులేడు. ఈ శనికి కుజుడికి చేయకపోయినా సింహరాశి వారు మాత్రము సూర్యగ్రహము స్వక్షేత్రము. సూర్యగ్రహానికి సూర్యుడిచ్చే సింహరాశి వారికి సూర్యుడిచ్చే ఫలితాన్ని, సూర్యగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఏ గ్రహం కూడా ఇవ్వదు. అటువంటి యోగాన్ని కలగజేస్తాడు. కాబట్టి మీకు సింహరాశి చెడు ఫలితములో ఉన్నది, చెడ్డ ఫలితాన్ని అందజేస్తున్నది. సింహరాశికి చక్కటి పరిహారం చెబుతున్నాను. సింహరాశి వారు ఈ పరిహారం చేయండి, మీకు అదృష్టం వరిస్తున్నది. వ్యాపార వ్యవసాయ ఉద్యోగములో మీకు లాభాలు కలగటానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకు మంచి లాభం కలుగుద్ది, యోగోక్షేమం కలుగుద్ది, ధన కటాక్షము, ధాన్య కటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది. ఈ రెమెడీస్ పాటించండి. ఆవు పాలు 100 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ ఆవు పాలు తీసుకోండి. బర్రె పాలు వద్దు, ఆవు పాలు మాత్రమే. అందులో గోధుమ రవ్వ 50 గ్రాములు 100 గ్రాములు పాయసములాగా చెయ్యండి. ఆవు పాలు, గోధుమ రవ్వ, అందులో చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు వేయకూడదు. వేస్తే ఫలితము రాదు. ఒట్టి గోధుమ రవ్వ, ఆవు పాలు, నీళ్లు పోయకూడదు. అందులో చక్కెర, నీళ్లు పోయకుండా ఆవు పాలతోనే పాయసములాగా చేసి ప్రతి ఆదివారము, వీలుంటే ప్రతిరోజైనా పర్వాలా, ప్రతి ఆదివారమైనా కంపల్సరిగా స్వామివారికి ఒక పత్రములో పెట్టేసి నైవేద్యము సమర్పించండి సూర్యదేవుడికి. మీరు మంత్రం చెప్పాలయ్య అంటారు, మంత్రం చెప్పని అవసరం లేదు. ఓం నమో నారాయణాయ ఆదినారాయణాయ సూర్యదేవాయ నమో నమ. స్వామివారికి ఆ ఒక్క మంత్రాన్ని చదువుకొని తరువాత స్వామివారికి అందులో చూపించేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రతి ఆదివారం ఈ విధంగా చెయ్యండి. మీకు తప్పకుండా అదృష్టం వరిస్తున్నది. మీరు ఏం చేస్తున్నారో వ్యాపారం, ఆ వ్యాపారంలో తప్పకుండా కలిసి వస్తున్నది. అదృష్టం మీ సొంతం అవుతుంది, అందులో సందేహం లేదు. చేసి చూడండి, తప్పకుండా ధన కటాక్షం కలుగుతున్నది మీకు.